మన దగ్గర అయితే ఒక స్కూటీ వచ్చింది. దానికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్సిలేటర్ కేబుల్ ఉంది కదా, ఎక్సిలేటర్ కేబుల్ పైన న్యాబ్ వస్తుంది అన్నమాట, గుండి. ఆ గుండి అయితే దొరకట్లేదు. కాకపోతే ఎక్సిలేటర్ అంటే పని చేయదు. దీనికి ఒక ఆల్ట్రేషన్ చేసి నేను ఫిట్ చేయబోతున్నాను, బైక్ రన్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర టీవీఎస్ స్కూటీ వచ్చిందండి, టీవీఎస్. ఆ బైక్కి ఎక్సిలేటర్ కేబుల్ అనేది పైన గుండి ఉంటుందన్నమాట. ఆ గుండి అండ్ న్యాబ్ అనేది మనకు ఇక్కడ దొరకట్లేదు, ఎందుకంటే ఆ బండ్లు చాలా రేర్గా ఉంటాయి, స్పేస్ అనేది దొరకదన్నమాట. అయితే ఆ కస్టమర్ ఏమంటున్నాడంటే, మీరు అలాగో దానికి ఆల్టరేషన్ చేసి ఫిట్ చేయమని బండి అయితే వదిలేసి వెళ్ళారు. ఆ బండికి నేను ఎక్సిలేటర్ రన్ చేస్తాను, ఆ కేబుల్ని కూడా ఫిట్ చేస్తాను. అది ఎలా ఫిట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతాను. వీడియో చూసే ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ బైక్ ఎక్సిలేటర్ న్యాబ్ పోయిన తర్వాత 2 days నుంచి ఇంటి దగ్గరనే పెట్టారు బండి. కస్టమర్ అయితే బయటికి తీయలేదు. కాకపోతే మన యూట్యూబ్లో లింక్ ఒకటి చూసిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఫస్ట్ దీనికి కవర్ అన్ని ఇప్పేసేసాం. కవర్ అయితే మనం విప్పదీసాము. ఇక్కడ ఎక్సిలేటర్ కేబుల్ ఉంటుంది. ఎక్సిలేటర్ పైప్ అయితే ఇలా ఉంటుంది. దానికి ఇది ఇలా పెడితే మనకు ఇది చిన్నగా అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారా మీరు, ఇది చిన్నగా అయిపోతుంది. దానికే కొంచెం ఆల్టరేషన్ చేయాలని నాకు అనిపించింది. ఇది ఎలాగైనా సరే ఆల్టరేషన్ చేసి పంపించాలి ఈరోజు బైక్. వాడు పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను. దేనికి ఏ విధంగా మనము చేస్తే బాగుంటుందో అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఆలోచించుకున్నాను, దీనికి ఎలాగైనా సరే ఈరోజు రన్నింగ్ చేసి ఇవ్వాలని. నేను ఒక పాత వైరింగ్ స్విచ్ అయితే తీసుకున్నాను. దాంట్లో నుంచి ఒక వైర్ కట్ చేసుకొని దాంట్లో ఉన్న వైర్ని అయితే తీగనైతే బయటికి లాగుతాను. ఈ వైర్ని ఇలా కట్ చేసి ఇలా స్లీవ్ తీస్తే మనకు లోపలంతా కాపర్ వైర్ ఉంటుంది. ఇదే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ తీసిన కాపర్ వైర్ని దీన్ని గట్టిగా చుట్టేసుకుంటే మనకు అదొక గుండీలాగా, మనకు టైట్ బటన్ లాగా తయారవుతుంది. ఈ కాపర్ వైర్ అయితే ఇక్కడ మనకు గుండీలాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు దీంట్లో ఫిక్స్ చేస్తాను. ఎక్సిలేటర్ ముట్టిలో ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది, కరెక్ట్గా కూర్చుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి మనం చెక్ చేద్దాం. ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 100% సక్సెస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు స్కూటీకి ఎక్సిలేటర్ కేబుల్ ప్రాబ్లం ఉంటే దానికి ఒక చిన్న ఆల్టరేషన్ చేసి దానికైతే కంప్లీట్ వర్క్ అయితే చేసేసాను. మీకు గనక మీ వెహికల్స్ గురించి కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్, ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్లో మీరు తెలియచేయండి. నేను మీకు ఇక్కడ నుంచే ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే చెప్తాను. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒకటి సొల్యూషన్ అయితే ఉంటుంది, కాకపోతే అది సమయానికి మనకు గుర్తు రావాలన్నమాట. అలాగే మా గురువుగారు అప్పుడప్పుడు అంటుంటారు, అదేదో అపాయంలో ఉపాయం అన్నట్టుగా. అయితే ఈ కేబుల్కి ఆ న్యాబ్ అనేది దొరకట్లేదు ఇక్కడ మన చుట్టుపక్కల. అందుకోసం దానికి ఆల్టరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే బైక్ అయితే కస్టమర్కి అయితే డెలివరీ అయితే చేసేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నేను చేస్తున్న ఆల్టరేషన్ ఎలా అనిపిస్తుంది అనేది ప్లీజ్ కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే మీ ఊరు పేరు రాసి మీరు హాయ్ అని చెప్తే నేను మీకు పేరుతో సహా, ఊరుతో సహా నేను మీకు హాయ్ చెప్తాను. వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు మన యూట్యూబ్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు వెళ్ళి చూడండి. మీకు కూడా ఒక మంచి అనుభవం అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.